ప్రైజ్ ది లార్డ్. వందనాలు. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 నాయన నజరేయుడా ప్రభు అయిన యేసయ్య మీకు స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ముందు తండ్రి ప్రభ మీరందరూ నాయన ప్రభ ఏదుగునైనా ప్రభ ఈ బిడ్డలందరినీ ప్రభ మీకు సమకూరుస్తున్నందుకు నాయన మీకు వందనాలయ్యా. దాన్ని వాక్యం చెప్పే నాయన మీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి మీరు ఆఖరికి సిద్ధపాటు చేయమని, అయ్యా ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవటానికి కృప చూపమని, జ్ఞానము వివేచనాత్మను దయచేయమని, ప్రజలను క్షమించమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి రక్షించడానికి సంతోషంగా మాట్లాడండి. ఆమె ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఈ ఉదయకాలం ముందు వాక్యంలోకి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మనకందరికీ చాలా తెలిసిన వాక్యమే. ఒకసారి మనం మా వాక్య పరిచయాలకు వెళదాం. 15వ అధ్యాయం 2 వచనాలు చదువుతానండి, వినండి. అందులో నుంచి ప్రభు మనతో మాట్లాడతారు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయి, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెను అని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయను. అబ్బా, ఎంత మంచి దేవుడైన మన దేవుడు. నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ ఆగుదాం. నిజమైన ద్రాక్షావల్లి ఎవరు? వ్యవసాయకుడు ఎవరు? ఇక్కడ నేను అని రాయబడి ఉంది, తర్వాత నా అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ తండ్రి కొడుకుల సంభాషణ, తండ్రి కొడుకులకు సంబంధించిన విషయము కుమారుడు చెప్తున్నాడు మనకి. తండ్రి గురించి, తన గురించి, తండ్రి గురించి చెప్తున్నాడు మనకి. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ద్రాక్ష పళ్ళు తెలుసు కదండి మనందరికీ. స్వీట్ ద్రాక్ష ఉంటుంది, పుల్లటి ద్రాక్ష ఉంటుంది. ఇప్పుడు చాలా చాలా ద్రాక్ష పళ్ళు చాలా రకాలుగా పండిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇతర దేశాలలో. అవి చూసి మన దేశాల్లో కూడా పండించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనకి యేసయ్య మనకి తెలియపరుస్తున్న ద్రాక్షావళులు ఏంటంటే, కారు ద్రాక్ష, నిజమైన ద్రాక్ష. కారు ద్రాక్ష అనగా అడవి ద్రాక్ష. అవి తినగూడని ద్రాక్ష తీగలు, ద్రాక్ష పళ్ళు. అవి అడవి ద్రాక్ష అంటే కారు ద్రాక్ష అంటే అవి తినగూడనివి. నిజమైన ద్రాక్ష వల్లంటే మనం తినగలిగిన ద్రాక్ష పళ్ళు తోట. పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అనగా యేసుక్రీస్తు ప్రభువు అని అర్థం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను మంచి ద్రాక్ష తోటను, నా తండ్రి వ్యవసాయకుడు అనగా రైతు చేత విత్తబడిన ద్రాక్ష తీగ, ద్రాక్ష వల్లి. నా తండ్రి వ్యవసాయకుడు. రైతు విత్తనాలు వేస్తాడండి, పొలాన్ని మెత్తన చేసి చెత్త చెదారం రాయి రప్ప అన్నీ తీసేసి కాల్చేసి నీరు పెట్టి భూమిని మెత్తగా చేసి దున్ని విత్తనాలు జిమ్ముతాడండి. అవి ఏ విత్తనాలు? ద్రాక్షవల్లి విత్తనాలు, ద్రాక్ష విత్తనాలు, మామిడి విత్తనాలు, సీతాఫల విత్తనాలు, మామిడి పళ్ళు విత్తనాలు, మన ఫ్రూట్స్ తింటాం కదా, పంటలు, వరి విత్తనాలు, వంగ విత్తనాలు, బెండ విత్తనాలు, అలా పంటలు, మనకి ఉపయోగపడే పంటలు వేసేవాళ్ళు ఎవరో? వ్యవసాయకుడు అనగా రైతు. రైతు అనగా ఇక్కడ మనకి ప్రభువైన యెహోవా దేవుడు. నేను నిజమైన ద్రాక్షావల్లి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. పరలోకముల నుండి యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఎలాగున్నారు? వాక్యమై తండ్రి యొద్ద ఉన్నాడు. ఇదిగో ఈ వాక్యమే నిజమైన ద్రాక్షావల్లి. ఆదిలో ఎలా ఉన్నారు? మనకి నిజమైన ద్రాక్షావల్లి ఆదిలో ఎలా ఉన్నారు? వాక్యమై ఉన్నారు. ఆ వాక్యమే శరీరధారిగా సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించుచున్నాడు. ఇప్పుడు వాక్యము రూపములో మన మధ్యలో నివసించుచున్నాడు. వాక్యం అనగా జ్ఞానము.
జ్ఞానమై ఉన్నాడు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. మంచి విత్తనం వేశాడు మనకి ప్రభువైన వ్యవసాయకుడైన యెహోవా దేవుడు మంచి విత్తనం వేశాడు. ఇదిగో మంచి విత్తనం వాక్యము. వాక్యమై ఉన్న నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు పేరు నిజమైన ద్రాక్షవల్లి. ఎంత బాగుంటాయండి. ఇప్పుడు మార్కెట్లో రకరకాల ద్రాక్ష పళ్ళు రకరకాలుగా పండిస్తూ ఉంటున్నారు. రకరకాల ద్రాక్ష పళ్ళు కనపడుతున్నాయండి. అవి ఎంత కమ్మగా ఉంటాయో కదా. అవి నిజమైన ద్రాక్ష పళ్ళు అన్నమాట. మనం తినటానికి ఆరోగ్యం ఇస్తూ ఉంటాయి. అయితే కారు ద్రాక్షలు కూడా కాస్తాయి. అడవి ద్రాక్ష అవి తినేవి కావు, అవి తినదగ్గవి కావు. ఆ కారు ద్రాక్ష ఆ అడవి ద్రాక్ష ఈ యొక్క ద్రాక్ష తోటల్లో కూడా అక్కడక్కడ మొలుస్తూ ఉంటాయి. అవి కలుపు మొక్కలు అని అంటారు. కారు ద్రాక్ష అంటే కలుపు మొక్కలు, పనికిరానివి. వ్యవసాయకులకి బాగా తెలుసుద్దండి. పంట వేసినప్పుడు ఆ పంట ఎదుగుతూ ఉన్నప్పుడు కలుపు మొక్కలు మొలుస్తాయి పంటతో పాటు. అది గడ్డే కానివ్వండి, పిచ్చి చెట్లే కానివ్వండి. కూలీలను పెట్టుకొని ఆ కలుపుని తీపిచ్చేస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు మా అమ్మ అంటే, కలుపు తీయటానికి వెళ్తున్నానమ్మా పొలానికి అని అంటారు తాతోళ్ళు మామోళ్ళు. ప్రభు అంటున్నారు, నా తండ్రి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అని అంటారు తండ్రి అయిన యెహోవా దేవుడి గురించి. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. మీకు ఆరోగ్యమునిచ్చే ద్రాక్షవల్లిని, మీకు రక్షణ ఇచ్చే ద్రాక్షవల్లిని, మీకు ఆరోగ్యముని, శక్తిని, బలమునిచ్చే ద్రాక్షవల్లిని. నిజమైన భక్తులు, క్రైస్తవులు నిజమైన ద్రాక్ష తీగలు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది చెడుతనాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టేసి నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎవరిని నిందించకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకుండా, ఎవరిని మోసపూరితంగా మోసం చేయకుండా, నమ్మించి మోసం చేయకుండా క్రీస్తులోకి వచ్చేసిన మనము అలాగా క్రీస్తు ఏవైతే మనకు ఆజ్ఞలను ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా మనము నివసిస్తే మనము క్రీస్తులో ఫలిస్తాము. క్రీస్తులో ఫలిస్తాము అనగా పరలోకంలో నివాసముగా మనము జీవించగలుగుతాము. వాక్యం విని చర్చికి వెళ్ళి అమ్మో యేసే నిజమైన దేవుడు, నా పాపములను క్షమించగలిగిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా పాపపు రక్తాన్ని తన నిష్కలంకమైన పవిత్రమైన రక్తముతో నా పాపపు రక్తాన్ని కడిగి వేశాడు. నా పాపాన్ని, నా చెడ్డ బుద్ధుల్ని, చెడ్డ అలవాట్లని ఆయన మీద వేసుకొని నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు అని నమ్మి విశ్వసించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నా నువ్వు నేను. ఆయన మార్గములలో నడవకుండా, ఇతరుల్ని ప్రేమించకుండా, ఇతరుల్ని ఆదరించకుండా, ఇతరులకు, పేదలకి, ఆపదలు ఉన్న వారికి, కష్టాలు ఉన్న వాళ్ళకి, రోగాల్లో ఉన్న వాళ్ళకి సహాయము చేయకుండా నాకెందుకులే, నా మటుకు నాకు చాలు అని అనుకుంటూ రెండు చేతులు బిగదీసుకొని ఏమి పట్టనట్టు, ఎవరు నాకేమీ కారు, నేను నా కుటుంబం చాలు అనుకుంటున్నా నువ్వైనా నేనైనా. వాళ్ళు అలా అనుకున్న వాళ్ళు క్రీస్తులో నిలబడలేని వాళ్ళు, ఫలించలేని వాళ్ళు, ఫలించని తీగల వాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ బిడ్డ నా బిడ్డే కానీ నాలాగా జీవించటలేదు అని చిపో అనడండి యేసుక్రీస్తు ప్రభు. మారుతాడు, ఇంకా టైం ఇద్దాము, మారుతాడు అని జాలిగా చూస్తూ ఉంటాడండి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రేమ స్వరూపుడు.
నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేసెను. ఎవరండి తీసి పారేసేది? వ్యవసాయకుడైన ప్రభు అయిన యెహోవా దేవుడు తీర్పు ఇస్తాడు అని అర్థం. భూమి మీద ఉన్నప్పుడే మనము యేసుక్రీస్తు ప్రభుని మనం నమ్ముకొని చర్చికి వెళ్తూ భక్తులముగా మనము జీవిస్తూ ఉన్న సమయంలో మన రహస్య జీవితము, మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబము జీవితం, మన ఫ్యామిలీ జీవితం ప్రభువుకి దగ్గరగా ఉందా లేదా, ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా లేదా, మన కుటుంబం, మనము, మన భార్య బిడ్డలు అందరం, లేకపోతే నలుగురికి తెలియటానికి నటిస్తున్నామా భక్తి పరులాముగా, మన కుటుంబ పోషణ జీవితము మన చేతుల కష్టార్జితముతో నిజముగా సంపాదించిన డబ్బులతోనే మనము ప్రభువుని ఆరాధిస్తున్నామా? మన ఇంటికి వచ్చే ప్రతి రూపాయి మన నీతితో, మన కష్టార్జితముతోనే తెచ్చుకొని మనము డెవలప్ అవుతున్నామా? లేదంటే ఆయా ప్రయత్నాలు చేసి అందులో ఎన్ని మోసాలు జరిగినాయో, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో, ఎన్ని దొంగతనాలు ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలండి. డబ్బులు అనేటక్కడికి, వ్యాపారం అనేటప్పటికి, కొనుగోలు అనేటప్పటికి అన్ని విషయాల్లో అక్కడ అబద్ధాలు, తారతమ్యాల, డబ్బుల విషయాల్లో మోసం, ఇవన్నీ మనము నైట్కి వచ్చేటప్పటికి భార్య జాబ్కి వెళ్తుంది, భర్త జాబ్కి వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తారు, పనులకు వెళ్తారు, ఏవేవో వ్యాపారాలు చేసి మళ్ళీ సాయంత్రం 9-10 మనం వచ్చేస్తాం. మనము క్రీస్తుల్లో జీవిస్తున్నటువంటి మనము క్రీస్తు వలనే ఆయన ఏమంటున్నాడంటే, నీ చేతుల కష్టార్జితమును మాత్రమే నువ్వు అనుభవించదవు. ఇంకా మోసపూరితమైన సంపాదనతో ఇంట్లోకి తెచ్చుకొని ఈ కుటుంబాన్ని పోషించుకుంటే నీవు క్రీస్తులో ఫలింపలేని వాడివే. అది ప్రజలు చూడనవసరం లేదు, కానీ ప్రభు అయిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఏం చేస్తున్నావు, ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నావు అని చూస్తూ ఉంటాడండి. భూమి మీద జీవించడానికి లగ్జరీగా బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత పరలోకానికి వెళ్ళలేము మోసపూరితమైన డబ్బులతో ఇంటికి వస్తే. ఆ వాళ్ళని ఏమంటారంటే, క్రీస్తు అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగ. మరి మనం అలా జీవించినట్లయితే ఎక్కడ ఫలించినట్టు అవుతాం? మనం క్రీస్తు శరీరమును తీసుకుంటున్నాం, క్రీస్తు రక్తమును మనం పానం చేస్తున్నాం. మరి క్రీస్తు వలె నీతిగా జీవిస్తున్నామా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా, పవిత్రంగా జీవిస్తున్నామా? సమాజంలోనికి వెళ్ళినప్పుడు, సంఘంలోనికి వెళ్ళినప్పుడు, మన బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు, మన బంధువుల ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, అనేక రకాలుగా డబ్బులు సంపాదనకి మనము సంపాదించుకోవటానికి బయటకు వెళ్తూ ఉంటాం. ఇంట్లో ఉంటే మనం పోషించబడలేము కనుక మరి 4 దిక్కులకి మనం వెళ్ళొస్తాం. అయితే అది నీతిగా సంపాదించిన డబ్బులతోనే ఇంటికి వస్తున్నామా, మన బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయా అనేది మనకి యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే తెలుసు. ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ చేతికి ఒక 100 రూపాయలు నీ చేతికి వచ్చిందనంటే, మన ఇంటికి తీసుకొచ్చాము అంటే ఇది ఏ రకంగా వచ్చింది? నువ్వు కష్టపడి తెచ్చుకున్నావు అనుకో, నువ్వు క్రీస్తులో ఫలించినట్టే. మోసపూరితమైన డబ్బులు సంపాదనతో ఇంటికి వచ్చావనుకో, నువ్వు క్రీస్తులో ఫలించలేని తీగలాంటి వాడివే. ఆ కోత దినములో, ఆ పంట కాలంలో, ఆ తీర్పు దినములో ప్రభు ఎదుట నిలబడవలసి వస్తుంది. నువ్వు లంచగొణితనవా? గవర్నమెంట్ వాళ్ళు నెల జీతం తీసుకున్నప్పటికీ కూడా మధ్యలో లంచాలు తీసుకుంటూ ఉంటున్నారు. ప్రియ క్రైస్తవ సంఘమా, గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారా? ఉండగా నెల వచ్చే నీ కష్టార్జితం జీతమేతోనే కుటుంబాన్ని నడిపించుకుంటున్నావా? మధ్యలో ఏమన్నా దొంగ చేతులు, దొంగదారులు కలుపుతున్నావా? అది ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, గవర్నమెంట్కి తెలియకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసుకునే క్రీస్తు చూస్తున్నాడు నిన్ను, నన్ను. ఆ తీర్పు దినములో పాత భూమి, పాత ఆకాశం కనపడదు. ఇంకా తీర్పు దినం ఒకటి ఉంటుంది. ఇదిగో నీవు ఫలించలేదు అని ప్రభు చెప్తారు. ఇదిగో ఫలానా టైంలో నువ్వు ఫలానా చేసావు మోసం, నువ్వు నాలో ఫలించలేదు, నేను నీకేం చెప్పాను?
నువ్వు ఇతరులది ఆశించకూడదు, లంచాలు తీసుకోకూడదు, వడ్డీలకి ఇవ్వకూడదు. నువ్వేం చేస్తున్నావు ప్రియ క్రైస్తవ్య సంఘమా? ఈ రెండేనంటే ఈ రెండే చెప్తున్నానంటే ఈ రెండే కాదండి, అన్ని విషయాలలో మనము సరి చూసుకోవాలి. మనము క్రీస్తుని పోలి నివసిస్తున్నామా లేదా? మనము క్రీస్తు నామమును ఎరిగిన బిడ్డలము. మనము క్రీస్తే దేవుడు. ప్రభుకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనము క్రీస్తులో ఫలించాలి. ఫలించని తీగలన్నీ కూడా ప్రభు అయిన యెహోవా దేవుడు తీర్పు దినములో ఆ యొక్క తీగలనంట తీసివేస్తాడంట. అయితే మనము క్రీస్తుని ధరించుకున్న మనము ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అబ్బా, చూసారా ఇక్కడ ఏమని చెప్తున్నారో? ఇక్కడ మనల్ని ప్రార్థన చేయమని చెప్తున్నారు. అయ్యా అయ్యా, నా చేతి వాటకం, నా నోటి మాట వాటకం, అలవాటు ప్రకారంగా అబద్ధాలు వచ్చేస్తున్నాయి, అలవాటు ప్రకారంగా ఇతరుల మీద నిందలు వేసేస్తున్నాను, అలవాటు ప్రకారంగా బూతులు వచ్చేస్తున్నాయి, అలవాటు ప్రకారంగా చేతులు చాపుతున్నాను, అలవాటు ప్రకారంగా కాళ్ళు వెళ్ళిపోతున్నాయి. అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఈ యొక్క చెడు తత్వం అంతా, చెడు పనులన్నీ, చెడ్డ మనసు అంతా నాలో నుంచి తొలగించి వేయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటేనంట వచ్చి మనలో ఉన్న ఆ పనికిరాని తీగలని తీసి పారేస్తాడు. మరలా మనల్ని శుద్ధీకరిస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. యేసునామమునకు మహిమ కలుగును గాక. మనము అయ్యా నేను పాపిని నాయన, ఈరోజు ఈ మాట వచ్చింది, ఈరోజు ఈ విధంగా డబ్బులు వచ్చినాయి, అయ్యా నన్ను క్షమించండి. ఈ డబ్బులకు అలవాటైపోయానయ్యా, ఈ లంచగొండితనాలకు అలవాటైపోయానయ్యా, ఈ మోసపూరితమైన మాటలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నానయ్యా, అయ్యా ఇది నేను మారలేకపోతున్నానయ్యా, ఈ గుట్టకాలు తింటున్నాను, ఈ సారాలు తాగుతున్నాను, ఇవి నేను మానలేకపోతున్నా. ఈ చెడ్డైన తీగలు తీసేయ్యా నాలో నుంచి, నేను తీసి పారేసుకోలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా. ఈ చెడ్డ అలవాట్లు, వ్యసనాలు నాలో నుంచి తీసివేయండి అయ్యా అని రోజు మనము ప్రార్థన చేసుకుంటూ మారు మనసు పొందుతూ కడుక్కుంటూనే ఉండాలి యేసయ్య సన్నిధిలో. అయ్యా మీరు నిజమైన ద్రాక్షావల్లి నాయన, మీలో నన్ను అంటు కట్టండి ప్రభా, నాలో పనికిరాని తీగలను తీసివేసి నా పట్ల కృప చూపి నన్ను రక్షించండి నాయన. పరలోకంలో యేసయ్యతో పాటు నన్ను కూడా జీవించే కృప భాగ్యాన్ని దయచేయండి అని ప్రభువైన వ్యవసాయకుడైన ప్రభువైన యెహోవా దేవుడికి మనము యేసుక్రీస్తు ప్రభు అయిన నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు ప్రభు నామముల తండ్రికి మనము ప్రార్థన చేసుకుంటే మనలో ఉన్న చెడ్డ క్రియలన్నీ దూరం చేసేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, తీసి పారేస్తాడండి. అప్పుడు మనలో ఇంకా కలుపు మొక్కలు ఉండవు, ఆ కారు ద్రాక్షాలు ఉండవు, ఆ యొక్క అడవి ద్రాక్ష ఉండదు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని నిజమైన ద్రాక్షావల్లికి అంటుకట్టుపడి ఉంటే మనము కూడా నిజమైన ద్రాక్షావల్లిగా క్రీస్తుని పోలి మనము కూడా నివసిస్తాము. అప్పుడు ప్రభు అయిన యెహోవా దేవుడికి యేసయ్య అంటే ఎంత ఇష్టమో, యేసయ్యతో పాటు మనము, నువ్వు, నేను కూడా ప్రభు అయిన యెహోవా దేవుడికి అంతగా ఇష్టంగా ఉంటాము. అప్పుడు ఆ లోకంలోనికి మనము చేరగలుగుతాము, తీసుకొని వెళతారు. మరి ఆ తీర్పు దినానికి మనము నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తులాగా మనము జీవించామా లేదా అనేది మనము రోజు మనము సరి చేసుకుంటూ ఉండాలండి. మన బుద్ధులు మారిపోతూ ఉంటాయి. మానవులు కాదు, శరీరములు కాదు, సమాజంలో 4 మనుషుల దగ్గరికి మనం వెళుతూ పోతూ ఉంటాం. వాళ్ళ బుద్ధులు ఏంటో, వాళ్ళ నడవడికలు ఏంటో అవన్నీ చూస్తాం. సాయంత్రానికి వెళ్ళిపోతాం, అవన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటాయి. 6 నెలలు స్నేహం చేస్తేనంట వీళ్ళు అవుతారంట, లోక సామెత. మరి నువ్వు ఎటువంటి మనకు తెలియదు. మరి సమాజం అంటే అనేక చోట్లకు మనం వెళ్తూ ఉంటాం పనుల కోసం. అనేక రకాలైన బుద్ధులు కలిగిన వాళ్ళు కనపడతా ఉంటారు. వాళ్ళతో కలిసి పని చేయాల్సి వస్తుంది, వాళ్ళతో కలిసి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవన్నీ చూస్తాం, అవన్నీ దాడి చేస్తూ ఉంటే వాళ్ళ బుద్ధులన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటే వాళ్ళ ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. ఏదో ఒక సమయంలో వాళ్ళలాగా మనం కూడా ఆ పనులు చేస్తాం. నిజమైన ద్రాక్షావళికి నువ్వు అంటుకట్టబడి ఉన్నావా? లోకానుసారమైన సైతాన్ గాడికి అంటుకట్టబడి ఉన్నావా? సైతాన్ గాడు అంటే చెడ్డ పనులు సమాజంలో లోకస్తులు చేస్తారు, అవి మన మీద దాడి చేస్తూ ఉంటాయి. మన ఆలోచనలకు అవి కూడా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం కాబట్టి కళ్ళతో అందరినీ.
వాళ్ళ పనులు చూస్తూ ఉంటాం కనుక అవి మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో వాళ్ళలాగా చేయటానికి మనము ప్రయత్నాలు చేస్తుంటే సడన్గా చేసేస్తాం అంతే. అపవాదాలు దూరేస్తుంది అంతే, చేపిచ్చేస్తుంది. అంతటితో మర్చిపోయి ఊరుకుంటావా? మర్చిపోతే ఆ పాపం నీ దగ్గర నిలిచిపోయి ఉంటుంది, ఆ తప్పు నీ దగ్గర నిలిచిపోయి ఉంటుంది. రేపొద్దున వ్యవసాయకుడైన ప్రభువైన యెహోవా దేవుడు యేసయ్య ఎదుట మనకి తీర్పిస్తూ ఉంటారు. అప్పుడు నిజమైన ద్రాక్షావళిలాగా మనం ఉంటే క్రీస్తుతో పాటు మనం నివసిస్తాము ప్రభువైన తండ్రి దగ్గర యేసయ్యతో పాటు. క్రీస్తులాగా నిజమైన ద్రాక్షావళిలాగా యేసయ్య లక్షణాలు మనలో లేకపోతే, సైతాను లక్షణాలు అంటే లోకానుసారమైన మనుషులు జీవించే లక్షణాలు బుద్ధులతో మనం అలాగే నడిచి జీవించి డబ్బులు సంపాదించుకుంటుంటే మోసపూరితంగా నిందలు మోసుకుంటూ అబద్ధాలు ఆడుతూ ఏదో ఒక రూపంలో డబ్బులు సంపాదించాలి. అది ఏ రూపం అయితే మనకెందుకు అని అనుకుంటే పొరపాటే. అట్ట అనుకుంటే కారు ద్రాక్ష అనే నువ్వు కానీ నిజమైన ద్రాక్ష అవ్వలేవు. మరి మంచి వ్యవసాయకుడు మన ఎదుట ఉన్నాడు, నిజమైన ద్రాక్షావల్లి మన ఎదుట ఉన్నారు, తండ్రి మన ఎదుట ఉన్నారు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మన ఎదుట ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నాలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరిస్తున్నాడు. జీసస్ అనే పేరు ఎరిగిన నీవు జీసస్ లాగా నివసిస్తున్నావా లేదా? ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క గొప్ప సాక్ష్యము రోజు మనము ఈ యొక్క వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి భయభక్తులతో కారు ద్రాక్ష అనే బుద్ధులు లేకుండా, కారు ద్రాక్ష అనే నడవడికలు లేకుండా, చెడ్డ స్నేహితులు లేకుండా, చెడ్డ సహవాసాలకు వెళ్లకుండా, టీవీలు సీరియల్స్ చూడకుండా, పోట్లాడుకోకుండా, బూతులాడుకోకుండా, ఒకరి మీద నిందలు తప్పులు మోపకుండా, ఎవరైతే నీతిగా బుద్ధిగా యథార్థంగా జీవిస్తారో వాళ్ళే నిజమైన ద్రాక్షావళికి అంటుకట్టబడిన వాళ్ళు. వాళ్ళనే యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళగలుగుతాడు. యేసునామముకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్యం చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కారు ద్రాక్షలో నుంచి, అడవి ద్రాక్ష అనే స్వభావంలో నుంచి, అడవి ద్రాక్ష కారు ద్రాక్ష అనే చెడ్డ లక్షణాల నుంచి, చెడ్డ బుద్ధుల నుంచి నిజమైన ద్రాక్షావళిగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఖచ్చితమైన మన కష్టార్జితతో మాత్రమే మన కుటుంబాన్ని పోషించుకుంటూ యేసయ్యకు కృతజ్ఞత కానుకలు ఇస్తూ పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నటువంటి మనమే నిజమైన ద్రాక్షావళికి అంటుకట్టబడిన వాళ్ళముగా ఉంటాము. వాళ్ళనే యేసుక్రీస్తు ప్రభువును మృతులో నుండి లేపి పరలోకానికి తీసుకుని వెళ్ళిన ఆ ప్రభువైన దేవుడైన యెహోవా దేవుడు నిన్ను నన్ను పరలోకానికి చేర్చుకుంటాడు. యేసునామముకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా యేసునామముకి మహిమ కలుగునుగాక. మనకందరికీ రక్షణ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి ప్రభా, మీకు వందనాలయ. మీరు నిజమైన ద్రాక్షావల్లి అయి ఉన్నారు తండ్రి. ప్రభువైన యెహోవా దేవా, మీరు మంచి వ్యవసాయకుడై ఉన్నారు తండ్రి ప్రభా. అన్యులమైనటువంటి మమ్మల్ని ప్రభా, ఇదిగో నాయన కారు ద్రాక్షగా నాయన ఉన్నటువంటి మమ్మలను ప్రభా నిజమైన ద్రాక్షావల్లికి అంటుకట్టి ప్రభా మమ్మల్ని పోషించుచు ఉన్న యేసయ్య, వాక్యం అనే ఎరువు వేసి తండ్రి ప్రభా, వాక్యం అనే నీరు పెట్టి తండ్రి ప్రభా మమ్మలను నిజమైన ద్రాక్షావల్లిగా మీరు మమ్మలను మలిచి నడిపించి పోషిస్తూ ఇదిగో తండ్రి ఎద్దకు మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్న నజరేయుడు యేసయ్య, మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.